ప్రియమైన వారలారా, యేసుక్రీస్తు నామమున మీకు నా ప్రేమపూర్వక శుభాకాంక్షలు. ఎలా ఉన్నారు? బాగున్నారా? ఎప్పుడూ మీరు ప్రభువునందు బాగుండాలి, సంతోషంగా ఉండాలి, ఉత్సాహంగా ఉండాలి, ఆనందంగా ఉండాలి. దాని కొరకే దేవుడు మీ మీద ప్రేమ నుంచి మీతో మాట్లాడుచున్నారు. ఈ స్థలమును చూస్తున్నారా? చాలా అందంగా ఉన్నదా? సముద్రపు అలల శబ్దం వినిపించుచున్నదా? ఒక సముద్ర తీరమున, మలేషియా దేశంలో సముద్ర తీరమున నిలబడి మీతో మాట్లాడుచున్నాను. యేసుక్రీస్తు మీ మీద చాలా అక్కర కలిగిన ఒక దేవుడు మన ప్రతి కార్యమును ఎరిగియున్న ఒక దేవుడు. మన జ్ఞాపకములను దూరము నుండి ఎరిగియున్నారు. మనము దుఃఖముతో ఉన్నామా, సంతోషంగా ఉన్నామా, లేక సోలిపోయున్నామా, అన్నీయూ ఆయనకు తెలుసు. ఈ దినము మీరు ఎంతగానో మీ మనసులో బాధింపబడి ఉండవచ్చు, శరీరంలో ఒకవేళ బలహీనపడి ఉండవచ్చు, లేక మీరు సోలిపోయిన పరిస్థితిలో ఉండవచ్చు. నాకు ఎవరు ఉన్నారు అన్న ఒక పరిస్థితి మీ యొక్క మనసులో ఒక బాధింపు కలిగి ఉండవచ్చు. అదేమనగా ఒకసారి నేను ఒక కుమార్తెతో మాట్లాడుచున్నప్పుడు కన్నీటితో ఆ కుమార్తె చెప్పిన ఒక మాట ఏంటంటే, నాకు అమ్మ ఉన్నది, నాన్న ఉన్నారు, అందరూ ఉండియు ఎవరు ఉన్నట్లు నాకు తెలియడం లేదు. ఎందుకంటే వారి ప్రేమ లేదు, వారి ఆప్యాయత లేదు, వారికి అక్కర లేదు. ఏదో ఆ కుటుంబంలో జీవించుచున్నాను అన్నట్టున్నది. ఎందుకంటే నా గురించి వాళ్లకు ఎలాంటి అక్కర లేదు అని చెప్పి, నేనేం చదువుకుంటున్నాను అని నా తండ్రికి తెలియదు, నేనేమి చేస్తున్నానో కూడా తెలియదు, నన్ను విచారించడం లేదు, నన్ను గమనించడం లేదు. అదేమనగా అందరూ ఉండి ఒక అనాథ వలె ఉన్నానని ఆ కుమార్తె చెప్పినది. అలాంటి ఒక ఫీలింగ్ మీకు ఉన్నదా? కుటుంబం ఉన్నది, భార్య ఉన్నది, భర్త ఉన్నాడు, పిల్లలు, తల్లిదండ్రులు అందరూ ఉన్నారు. అందరూ ఉండి కూడా నాకు ఎవరున్నారు అన్న ఒక గ్రహింపు కనబడుచున్నదా? ఎలాంటి పరిస్థితుల్లో కూడా మీకు ఒకరు ఉన్నారు. ఆయనెవరో తెలుసా? ద్వితీయోపదేశకాండము 33వ అధ్యాయము 27వ వచనములో, శాశ్వతుడైన దేవుడు నీకు నివాస స్థలము, నిత్యముగా నుండు బాహువులు నీ క్రింద నుండును. దేవుడు శాశ్వతుడైన దేవుడు, ఎప్పుడు ఉండు దేవుడు మీకు నివాస స్థలములుగా ఉన్నారు. ఆయన బాహువులు మీకు ఆధారము. ఎవరినైనా కౌగిలించుకుని ఏడవాలని ఉన్నది అని కొన్నిసార్లు అనిపిస్తుంది, చూశారా? మనసులో ఉన్న భారం నొక్కుచుండగా ఎవరి దగ్గరైనా చెప్పి ఏడవాలి, ఎవరినైనా ఆనుకుని ఏడవాలి, అలాంటి భావం కలుగును. అలాంటి పరిస్థితిలో ఉన్నారా? దేవుడు తన కరమును చాపి చెబుతున్నారు, నేను నీకు ఆశ్రయము, నా బాహువులు నీకు ఆధారము. నీవు రమ్ము, నా రొమ్మున ఆనుకుని ఏడువు, నీ భారమును నా దగ్గర చెప్పు, నేను చూసుకుంటానని చెబుతున్నారు. అంత అద్భుతమైన దేవుడు చిన్నపిల్లలను యేసు వద్దకు తీసుకుని వచ్చినప్పుడు వారిని కౌగలించుకుని ఆశీర్వదించారు అని వేదంలో చెప్పబడినది. మీరు ఆయన బిడ్డలు కదా. ఆయన తండ్రిగా కౌగలించుకుని ఓదార్చేటటువంటి దేవుడు. ఆయన చెబుతున్నారు, నేను నీకు ఆశ్రయముగా ఉన్నాను, నా బాహువులు నీకు ఆధారముగా భద్రతగా ఉన్నవి, కనుక ఎందుకు నీవు కలత చెందాలి అని చెబుతున్నారు. మనకు ఒక ఆశ్రయముగా, ఆధారముగా ఉండుటకు మన కొరకై సిలువలో తనని బలిగా సమర్పించుకున్నారు. తన రక్తమునంతా మన కొరకు చిందించారు. ఆయన చెబుతున్నారు, నా గాయములను చూడు, నీ కొరకే కదా, నా దెబ్బలను చూడు, నీ కొరకే కదా, నీ మీద ఉన్న ప్రేమను బట్టి నీ కొరకై నేను అన్నిటినీ సహించుకుంటుని, నా బాహువులు నీకు ఉన్నవి, రా, వాటి మీద ఆనుకో అని దేవుడు ప్రేమతో చెబుతున్నారు. ఇప్పుడు మీరు మీ మనసులో ఉన్న భారమును చెప్పండి. నాకు ఎవ్వరూ లేరు అన్న ఫీలింగ్ ఉంటే, యేసు ఉన్నారు, ఆశ్రయముగా ఉన్నారు, ఆధారముగా ఉన్నారు. ఆయన రొమ్మున ఆనుకొని కన్నీటితో మీ భారము చెప్పండి. ఆయన ఆదరణ హృదయమును నింపును. నేను కొన్ని సమయాలలో హృదయమును కొన్ని భారములు నొక్కుచున్నప్పుడు ఎవరి దగ్గరైనా చెప్పి మన భారమును చెప్పి ఏడవాలని అనిపిస్తుంది. ఎవరి దగ్గర చెప్పగలము చెప్పండి? నేను కూడా మీ వంటి సామాన్యమైన మనిషిని కదా. దైవ సమూహమునకు వెళ్ళి కూర్చుని ఏమి ప్రార్థించలేను, దేవా మీ పాదముల ఎదుట కూర్చుని ఉన్నాను, మీ సమూహంలో నా హృదయమును కుమ్మరించుచున్నాను అని కన్నీటితో ప్రార్థించినప్పుడు ఆయన కరము హత్తుకొనుట గ్రహించగలము, తెలుసుకొనగలము, ఫీల్ చేయగలము. ఆయన బాహువులు మనలను హత్తుకొని ఆయన ఓదార్చెదరు. ఆ యేసే ఇప్పుడు
మిమ్ములను చూసి చెబుతున్నారు, నా కుమారుడా, నా కుమార్తె, నా బాహువులు నీకు ఆధారముగా ఉన్నవి, నా రొమ్మున ఆనుకొనుము, నేను నీకు ఆశ్రయముగా ఉన్నాను. ఎవ్వరూ నిన్ను ప్రేమించకపోతే ఏమి, ఎవ్వరూ నిన్ను అర్థం చేసుకోకపోతే ఏమి, నేనున్నాను నీకు అని చెబుతున్నారు. ఆయన బాహువులోనికి వచ్చెదరా? ఆయన రొమ్మున ఆనుకుంటారా? మీ భారమును ఆయన ఎదుట చెబుతారా? దేవా, మీరే నాకు ఆశ్రయము, మీరే నా ఆదరణ. నేను ఎవరి దగ్గర నా భారమును చెప్పగలను? మీ రొమ్మున ఆనుకుని ఉండెదను. నా హృదయంలో ఉన్న వేదనలను కన్నీరుగా మీ సమూహంలో నేను కుమ్మరించెదను. మీరు నన్ను హత్తుకొను దేవుడు, నన్ను కౌగలించుకొను ఒక దేవుడు, నన్ను కాపాడుచున్న ఒక దేవుడవు. మీ రొమ్మున నన్ను సమర్పించుకుంటున్నాను. ప్రభు అయిన మీరే నాకు ఆశ్రయము, మీరే నాకు ఆధారము. యేసు నామములో ఆమెన్, ఆమెన్.